ప్రీవియస్లీ కూడా నేను పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశాను. బట్ ఇక్కడ ఆ థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఆఫీసరే, బట్ మీకేంటి అసలు నాకు విటీ కాక్ విటీ కాక్ కరెక్ట్ వర్డ్ అది. విటీ కాక్. సో ఆ విటీ ఉండడానికి కూడా దే వాజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద స్టోరీ. సో మనకి ఒక స్టోరీ దొరికినప్పుడు మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. వీ కాంట్ టాక్ బియాండ్ దట్ లిమిటేషన్స్, వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. కానీ దీనికి స్కోప్ చాలా ఎక్కువ ఉండే. స్వాతి గారు నాకు కథ చెప్పినప్పుడు బై ది ఎండ్ ఆఫ్ హర్ నరేషన్ ఐ వాజ్ ప్రిపేర్డ్ వాట్ దిస్ ఆఫీసర్ ఈస్ గోయింగ్ టు డూ. ఓకే. Then I started telling her, I will do all these things as a cop. Because ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాను, ఇఫ్ మనం ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ని చూసుకుంటే మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే యువర్ ఓన్లీ కంప్లైంట్ ఇస్ నాట్ హిస్ ఓన్ డ్యూటీ, హీస్ గాట్ మెనీ అదర్ కంప్లైంట్స్ ఆల్సో. డెఫినెట్లీ yours is one among them. So he will treat like that. So ఇంకా నేను తనకు అదే చెప్పాను, we will నాట్ డూ ఇట్ లైక్ అ సినిమాటిక్ పోలీస్ ఆఫీసర్, లైక్ చాలా దాని మీద ఫోకస్ పెడుతున్నాడు, అలా కాకుండా చాలా క్యాజువల్గా ఒక వేరే లైటర్ మూడ్లో మనం ఇది చేద్దామని. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్ అబౌట్ దిస్ థింగ్ ఈ క్యారెక్టర్లో. సో అది మ్యాచ్ అయింది. ఓకే. సో అక్కడ నుంచి నా ఎక్సైట్మెంట్ మొదలైంది ఓకే టు పర్ఫార్మ్ దిస్ క్యారెక్టర్. స్కోప్ ఎక్కువ ఉంది అండ్ హంగర్తో ఉన్నా. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఒక మీల్ దొరికింది. నేను ఇంతకుముందు చేసే పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటుంది, యువర్ అండర్ అరెస్ట్, ఓపెన్ చేశారు, లిమిటేషన్, బండ్లో కూర్చోబెట్టారు, తీసుకెళ్లారు. ఆ ప్లే లేకుండే, ఆ ప్లే చేయడానికి స్కోప్ దొరికింది. దట్ మేడ్ మీ థింక్, చాలా రోజుల తర్వాత ఒక పడింది, గట్టిగా పడింది, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో ఈ ప్లాట్ఫామ్ని, ఈ ప్రాజెక్ట్ని నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నేను తీసుకున్నా, అంతే కసితో చేశాను. I think that will be seen in the series. I hope so. We enjoyed actually. We enjoyed a lot, sir. Antara. Aina scenes chala enjoy అంటే చేశాను. ఆలీ క్యారెక్టర్ ఇస్ అంటే వెరీ సీరియస్ గా, అంటే సీరియస్ గా ఉంటాడు బయటికి, బట్ తెలియకుండా యూనో దట్ కామెడీ, తన సీన్స్ తోనే కామెడీ. He doesn't laugh, he doesn't make jokes, but the situations and the circumstances that his character is in will create laughter. నా మైండ్ ఏంటంటే, నేను ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోతున్నా, అక్కడ పోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఆ జర్నీలో నేను మా కానిస్టేబుల్స్ వీళ్ళందరితో ఉంటారు కదా, ఆ జర్నీలో దాని గురించి నేను మాట్లాడను కదా, మన ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడుకుంటాను, మన బాధల గురించి మాట్లాడుకుంటాను. సో నేను అది మైండ్లో పెట్టుకుని ఐ డిడ్ దట్ టిల్ వి రీచ్ ద క్రైమ్ జోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కథ మళ్ళీ సీరియస్. ఓకే. ఒక ఫన్ అండ్ సీరియస్నెస్ బ్లెండ్ అనిపిస్తుంది. కొంచెం రియలిస్టిక్ టైప్ లో తీసుకెళ్దామని. దట్స్ అంటే ఇది కొంచెం చాలా రిలేటబుల్ గా చేసుకోవచ్చు అనిపిస్తుంది ఆడియన్స్ కి కూడా. పోలీస్ ఆఫీసర్ లిటిల్ బిట్ అలా కూడా ఉంటారు కదా, ఎప్పుడు మనం సీరియస్నెస్ చూస్తూ ఉంటాం వాళ్ళలో. నిన్న ఓన్ లైఫ్ లో కొన్ని పోలీస్ స్టేషన్ విజిట్స్ ఎక్కువ ఉంటుంది, మా ఏరియా పిఎస్ కానీ విజిట్ ఎక్కువ ఉంటుంది. సో రియలిస్టిక్ గా వాళ్ళు ఎలా ఉంటారో, పోలీస్ స్టేషన్లో ఎలా మాట్లాడుకుంటారో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో అది మన లైఫ్ లో మనం పెట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుందని ఎగ్జాక్ట్లీ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇవన్నీ ఓకే, బట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ ఎత్తుకి పై ఎత్తులు అవన్నీ మీరు కనిపెట్టాలి అండ్ ప్రతిదీ డాటా కలెక్ట్ చేసుకొని మీరు బ్రేక్ చేయాలి వాట్ ఈస్ దాట్ అని. సో ఇవి కూడా మీరు రీసెర్చ్ చేసే ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. అవన్నీ డైరెక్టర్ మీద వదిలేస్తాం ఆ పార్ట్ వరకు. ఓకే, ఆ పార్ట్ వరకు కథలో ఉంది, మనం ఖచ్చితంగా అది చేయాలి, అది డైరెక్టర్ గారు గైడ్ చేస్తున్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది, లైక్ రియల్ గా పోలీస్ ఆఫీసర్స్ డూయింగ్ దిస్ థింగ్ రైట్? సో అసలు ఎంత రియల్ లైఫ్ లో వాళ్ళు ఆ థ్రిల్ ని చూస్తున్నారు, సో మీరు అది యాక్ట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు, మీ ఫీలింగ్, మీ ఎమోషన్స్ కావచ్చు? ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్, మనం పోలీస్ ఆఫీసర్ ఒకవేళ ఒక క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తే ఆయన థ్రిల్ గా కొద్దిసేపు వరకే ఉంటుంది, ఆయన థ్రిల్ గా ఉండదు. హీఈస్ ఆల్సో కమింగ్ టు డెత్ సీన్, అలా డెడ్ బాడీని చూస్తున్నాడు, అక్కడ వాసన వస్తూ ఉంటుంది. సో హీఈస్ ఆల్సో సో థ్రిల్లింగ్ గా ఏముండదు రియల్ లైఫ్ లో, కొంచెం బాధగానే ఉంటుంది. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ డ్యూటీస్ బట్ దే స్టిల్ హ్యావ్ సింపతి ఆన్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్, ఇఫ్ దట్ వాజ్ యువర్ క్వశ్చన్, ఇఫ్ ఐ గాట్ యువర్ క్వశ్చన్ రైట్. ట్రూ. సో ఇది కూడా చాలా రియలిస్టిక్ గా చెప్పారండి. నాకు ఈ మధ్య నేను కొంచెం సీరియస్ అయిపోయాను. వెన్ ఐఎమ్ గెటింగ్ క్యారెక్టర్స్ ఐ ట్రై టు బీ ట్రూ టు ద పార్ట్.
రియల్గా కొంచెం రీసెర్చ్ చేసి రియల్గా ఇలా చేస్తారా లేదా ఓ ఆ లైన్స్ కొంచెం మెయింటైన్ చేద్దామని. అది కొన్ని ప్రాజెక్ట్స్లో వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవుదేమో నేను అనుకుంటున్నాను. మరి నేను అన్ని ప్రాజెక్ట్స్ చేయలే, పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఎక్కువ చేశారు కాబట్టి దీని మీద కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేశాను. ఎస్ ఎస్. సో వరుణ్ గారు, మీరు అంటే మీకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసే పారామీటర్స్ ఏంటి అసలు? మెయిన్ ఫస్ట్ నేను వింటున్నప్పుడు నాకు ఇఫ్ ఇట్స్ ఎంగేజింగ్ ఫస్ట్ థింగ్ యూనో, ఆ వింటున్న గంట లేకపోతే గంటన్నర నేను ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండాలని ఫస్ట్ నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి అలా అయిందంటే దెన్ యూనో ఒక డిస్కనెక్ట్ వచ్చింది అనుకోండి, యూ క్యాన్ యూనో దాన్ని ఇంకా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది నాకు. ఈ స్టోరీ వింటున్నప్పుడు ఎస్పెషలీ నాకు ఆ కనెక్టివిటీ బాగా నచ్చింది. లైక్ ఎవ్రీ సీన్ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది కానీ మనం ఒక నేనైతే పర్సనల్గా ఒక కథ వింటున్నప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటి అని ఎస్పెషలీ ఈ జానర్లో సినిమా చేస్తున్నప్పుడు థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి కాంటెంట్ చేస్తున్నప్పుడు ఒక వాట్ నెక్స్ట్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయిందంటే డెఫినెట్గా దట్స్ యూనో అది నాకు అలా అనిపించిందంటే రేపు పొద్దున్న అలా ఎగ్జిక్యూట్ అయితే ఐ ఫీల్ దట్ యూనో పీపుల్ విల్ ఆల్సో ఫీల్ ది సేమ్ వే. యా ట్రూ. సో ఎంగేజింగ్ అనే పాయింట్ మీరు చెక్ చేస్తారు. అండ్ what are the other story, how engaging it is, and you know first of all, and the director how వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కథ మీద ఎంత కన్విన్స్ అయ్యి చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ వాళ్ళు ఇప్పుడు నేను కొన్ని స్టోరీస్ వింటాను వే లైక్ వన్స్ ఐ ఫినిష్ హియరింగ్ ద స్టోరీ వెళ్ళిపోద్ది, దాని తర్వాత అసలు ఏమి మైండ్లో ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే ఆ కథ విన్న తర్వాత నెక్స్ట్ డే అరే దాన్ని తెలియకుండా సబ్ కాన్షియస్లీ ఆ కథ గురించి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. దట్స్ వన్ ఐ ఫీల్ దట్ అది మంచి అలాంటి కథలు మంచి కిక్ ఇస్తాయి అనిపిస్తుంది. బట్ ఈ స్టోరీ వరకు అయితే నేను వినంగానే ఇందాక ప్రియాంక గారు అంటే నేను వినగానే నేను ఐ వాజ్ లైక్ డామ్ షూర్ ఇది చేయాలి ఈ సినిమా, అసలు ఈ సిరీస్ నేను ఎట్టి పరిస్థితి మిస్ కాకూడదు ఈ క్యారెక్టర్ అనుకుని చేశాను అనమాట. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యారెక్టరైజేషన్. ఆబ్వియస్లీ నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా అంటే ఒక నర్డీగా ఒక చిన్న ఒక డార్క్ టచ్ ఉంది వాడికి. క్యారెక్టరైజేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎస్. అండ్ ఈ స్పెక్స్ దీనికోసమే డిజైన్ చేశారా? అవునండి, అవును.